న్యూస్కు స్వాగతం. పోస్టల్ కోఆపరేటివ్ సొసైటీలో ఒక పోస్టల్ ఉద్యోగి కార్యాలయ పరికరాలు ధ్వంసం చేయటం కలకలం రేపింది. చాకిరేవుపాలెంలోని పోస్టల్ కోఆపరేటివ్ సొసైటీలో రుణ సమాచారం తెలుసుకోవటానికి వెళ్లి కార్యాలయంలో ఒక పోస్టల్ ఉద్యోగి కార్యాలయ కంప్యూటర్, ప్రింటర్ తదితర సామాగ్రి ధ్వంసం చేసి వీరంగం సృష్టించడం సంచలనంగా మారింది. ఈడే శ్రీను అనే పోస్టల్ ఉద్యోగి అదే శాఖలో పనిచేస్తున్న ఇద్దరు మహిళల రుణ సమాచారం తెలుసుకునేందుకు పోస్టల్ కోఆపరేటివ్ సొసైటీకి వెళ్లాడు. అయితే కార్యాలయ సమయం ముగిసిందని, ఉదయం వచ్చి పాలకవర్గంతో మాట్లాడాలని అక్కడ ఉన్న సొసైటీ ఉద్యోగి తెలపడంతో ఈడే శ్రీను ఆగ్రహంతో అక్కడి పరికరాలు ధ్వంసం చేశాడని సొసైటీ ఉద్యోగి తెలిపారు. పోలీసుల రాకతో పరిస్థితి సద్దుమణిగింది. మచిలీపట్నం పోస్టల్ కోఆపరేటివ్ సొసైటీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నానండి. మా టైమింగ్ 7 అయితే పోస్ట్ కట్టేస్తాము. క్లోజింగ్ టైం 7:15కి మా క్లోజింగ్ టైంలో 7:15కి ఈడేసీన్ అనే పోస్ట్ మ్యాన్ మేల్ వర్సల్ గారు వచ్చాడు. ఇద్దరు రేష్మాను మేరీ కమల అనే ఇద్దరిని తీసుకుని వచ్చి, మేము బోర్డు వాళ్ళతో మాట్లాడాలి, మా అప్లికేషన్లు ఇక్కడ ఉన్నాయి, వాటి కోసం వచ్చాను, మీరు బోర్డు వాళ్ళతో మాట్లాడుకోండి. మా క్లోజింగ్ టైం అయిపోయింది, 7:20 అయిపోయింది, మేము వాళ్ళకి వెళ్ళాలని. వాళ్ళు ఎవరు లేకుండా ఇక్కడ ఏం చేస్తారో ఓవడం చూస్తానని చెప్పి ఆయనకి షార్ట్ టెంపర్ బాగా ఎక్కువయ్యి కంప్యూటర్, ప్రింటర్ నేలకేసి కొట్టాడు. ఆయన హెల్మెట్ పెట్టి గోడకేసి కొట్టాడు. మేము పక్కన తప్పుకున్నాము. అతను కూడా నా ఫ్రెండ్. దాని మీద నేను అతను వారించడానికి చూశాను. ఇవన్నీ కరెక్ట్ కాదు, మనం ఏదన్నా ఉంటే మా పరిధిలో ఏమీ లేదు, మేము బోర్డు వాళ్ళకి చెప్తాం అంతే, మేము కాపలాదారులు. నువ్వు మా మీద వచ్చి మేమున్నంగా ఇలా చేయటం కరెక్ట్ కాదు, నువ్వు వెళ్ళిపో, రేపు పొద్దున్న వచ్చి మాట్లాడుకున్నాము. ఆ ఇద్దరు లేడీస్ని కూడా పెట్టుకుని ఆయనకు వచ్చి మేము 12 అయినా 1 గంట అయినా తెలుసుకుని వెళ్తామని చెప్పి ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి దౌర్జన్యానికి పాల్పడ్డాయి. మేము ఇదే సంగతి బోర్డు వారందరికీ ఫోన్లు చేసి వివరించడం జరిగింది. ఈడే సీనా ఆయన ఎవరైనా ఈడే సీనా ఆయన మెయిల్ వర్సల్గా చేస్తున్నారు. పోస్ట్ ఆఫీస్లో మెయిల్ వర్సల్గా చేస్తున్నారు. గవర్నమెంట్ జాబేనా? గవర్నమెంట్ జాబ్. దేనికి వచ్చారు? అసలు దేనికి వచ్చారు? కారణం ఏంటి? ఇద్దరు మహిళా పోస్ట్ మ్యాన్లు వాళ్ళిద్దరూ అప్లికేషన్లు లోన్కి షూటీ లేదో మార్చుకుంటాకి ఇచ్చారు. అవి 10 రోజులు అయినాయి అంట. దానికోసం అని చెప్పి మేము ఎన్నిసార్లు తిరగాలని చెప్పి వచ్చాడు. నేను వాళ్ళు బోర్డులు వస్తారో నిర్ణయం తీసుకుంటారు, మామూలు అడిగితే మేమేం చేస్తాము, వాళ్ళు వచ్చిన తర్వాత మీరు రండి, క్లోజింగ్ టైం అయిపోయింది, 7:20 అయిపోయింది కదా, మేము మళ్ళీ వదిన డ్యూటీకి వెళ్ళాలి కదా, వెళ్ళిపోతున్నాం అంటే మేము ఏమైనా సరే 12 అయినా 2 అయినా ఇక్కడే కూర్చుంటామని. ఇందరు పోలీసులు వచ్చే వరకు కూడా వాళ్ళందరూ ఇక్కడే కూర్చున్నారు. ఇప్పుడే పోలీసులు వచ్చి వాళ్ళు చెప్పండి. పెడన మండల పరిధిలో ఇసుకపర్ర మేజర్ డ్రైన్ మరమ్మత్తు పనులు ప్రారంభమయ్యాయి. పెడన మండల పరిధిలోని పుల్లపాడు గ్రామంలో మండలానికి సంబంధించిన ఇసుకపర్ర మేజర్ డ్రైన్ మరమ్మతు పనులు జడ్పీటీసీ అర్జా వెంకట నగేష్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు ప్రారంభించారు. ఈ డ్రైన్ కింద వందలాది ఎకరాలు సాగవుతున్నాయి. అయితే పొలాల ముంపు బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యగా తూడు, గుర్రపు డెక్క తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. దాదాపు 3 కిలోమీటర్ల మేర ఈ పనులు నిర్వహిస్తున్నట్లు నగేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌతరం డీసీ చైర్మన్ సుబ్రహ్మణ్యేశ్వర చౌదరి, టీడీపీ మండల అధ్యక్ష కార్యదర్శులు సెలపాటి ప్రసాద్, శ్రీరామ్ ప్రసాద్, పలు గ్రామాల నీటి సంఘ అధ్యక్షులు గూడవల్లి భద్రాచలం, ఆత్మూరు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అంతర్వేది వద్ద సముద్రంలోకి జారిపడి మృతి చెందిన దివిసీమకు చెందిన 2 మత్స్యకారులకు ప్రభుత్వం 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించింది. జీవనభృతి కోసం సముద్రంలో చేపల వేటకు వెళ్లిన 2 మత్స్యకారులు కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద బోటు నుంచి సముద్రంలోకి జారిపడి మృతి చెందిన కృష్ణా జిల్లా నాగాయలంక మండలానికి చెందిన 2 నాగిడి రాము, గుల్లమోదర గ్రామం, తమ్ము పోతురాజు, సంగమేశ్వర గ్రామానికి చెందిన మత్స్యకారుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ప్రత్యేక చొరవతో ప్రభుత్వం నుంచి పరిహారాన్ని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5 లక్షల రూపాయలు, మత్స్యశాఖ నుంచి 5 లక్షల రూపాయల పరిహారం, మొత్తంగా ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందించినట్లు మంత్రి వెల్లడించారు. మృతుని కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని, మత్స్యకారులకు ఎప్పటికప్పుడు తగిన సూచనలు, సలహాలు ఇచ్చి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని మత్స్యశాఖ అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే అర్జీలు సరైన పద్ధతిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
జిల్లాలో చాలామంది అధికారులు అవగాహన లోపంతో అర్జీలు పరిష్కారం తప్పుగా చేస్తున్నారని, ఇకనైనా తప్పును సరిదిద్దుకొని సరైన పద్ధతిలో అర్జీలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీల స్వీకరణ అనంతరం జిల్లా కలెక్టర్ అర్జీల పరిష్కారంపై జిల్లా అధికారులతో మాట్లాడుతూ, అర్జీదారులు పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ప్రభుత్వ పాలసీ ప్రకారం త్వరలో మంజూరవుతుందని, సంబంధిత అర్జీదారునికి సమాధానం తెలియజేస్తూ అర్జీదారుని పరిష్కార పోర్టల్లో లబ్ధి పొందినట్లుగా పేర్కొంటున్నారని, ఇది చాలా తప్పని జిల్లా కలెక్టర్ సోదాహరణంగా స్పష్టం చేశారు. ఆ పౌరుడు లబ్ధి పొందకనే పొందినట్లుగా పేర్కొనడం తప్పు అన్నారు. ఇకపై అందుకు బదులుగా త్వరలో లబ్ధి పొందుతారు అనే ఆప్షన్ ఎంచుకోవాలన్నారు. అర్జీదారుడు లబ్ధి పొందినట్లుగా పేర్కొంటే వెంటనే కాల్ సెంటర్ నుండి ఫోన్ చేసి లబ్ధి పొందారా లేదా అని వివరాలు అడుగుతారన్నారు. అప్పుడు వారు ఇంకా ఏమీ పొందలేదని చెప్పడం వల్ల తప్పైపోతుందన్నారు. అర్జీదారుని సమస్యను ఓపికగా విన్నారా లేదా అని వివరిస్తున్నారని, అందువలన అర్జీదారుల పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. అర్జీదారుని దగ్గరకు వెళ్ళినప్పుడు అతనితో కలిసి ఫోటోలు తీసుకుని ఉన్నతాధికారులకు షేర్ చేయాలన్నారు. అర్జీదారులతో తప్పనిసరిగా అర్జీ పరిష్కరించు అధికారే మర్యాదగా మాట్లాడాలని, క్రింది స్థాయి ఉద్యోగుల చేత మాట్లాడించరాదని, ఖాళీ ఎండార్మెంట్ ఇవ్వరాదని, ఈ విషయం తీవ్రంగా పరిగణించి ఇకనైనా సరైన సమాధానం అర్జీదారులకు పంపాలని కలెక్టర్ ఆదేశించారు. శ్రీ సత్యసాయి భగవాన్ ప్రేమ రథయాత్ర 18వ తేదీన మచిలీపట్నంలో పాండురంగస్వామి వారి ఆలయం నుండి ప్రారంభమవుతుందని సమితి సభ్యులు తెలియజేశారు. శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలలో భాగంగా దేశవ్యాప్తంగా చేపట్టిన శ్రీ సత్యసాయి భగవాన్ ప్రేమ రథయాత్ర ఈ నెల 18వ తేదీన మచిలీపట్నం చేరుకుంటుందని సమితి సభ్యులు తెలియజేశారు. 18వ తేదీ ఉదయం పాండురంగ స్వామివారి దేవాలయం నుండి యాత్ర ప్రారంభమై పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా యాత్ర కొనసాగుతుందని వారు పేర్కొన్నారు. లోక శ్రేయస్సు, లోక కళ్యాణార్థం ఈ ఆధ్యాత్మిక యాత్ర చేపట్టినట్లు వారు వివరించారు. స్వామివారి యాత్రలో బాల వికాస్, పిల్లలచే పలు వేషధారణలు, కోలాటాలు, చెక్క భజనతో పాటు వేదపారాయణం చేయడం జరుగుతుందని వారు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఈ ప్రేమయాత్రలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. అంతేకాకుండా సత్యసాయి బాబా వారి శతజయంతిని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం బాబా ప్రతిమతో 100 రూపాయల నాణాన్ని విడుదల చేయడం హర్షదాయకమని, బాబా పుట్టినరోజు అయిన నవంబర్ 23 రాష్ట్ర పండుగగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించడం ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో పోతుకూచి ఆంజనేయులు, కొమరగిరి చంద్రశేఖర్, సాయి, పలువురు మహిళలు పాల్గొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జన్మ దినోత్సవ వేడుకలలో భాగంగా భారతదేశ వ్యాప్తంగా శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని, శ్రీ సత్యసాయి ప్రేమ రథయాత్ర దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మన ఆంధ్ర రాష్ట్రంలో విజయనగరం జిల్లాతో ప్రారంభమైన ఈ రథయాత్ర ఈరోజు రాత్రి గుడివాడ వద్ద ఉన్న పెదపాలిపర్రు గ్రామం వద్ద కృష్ణా జిల్లాలోకి ఈ రథయాత్ర ప్రవేశిస్తుంది. రేపు ఉదయం 6 గంటలకి మచిలీపట్నం చిలకలపూడి పాండురంగ స్వామి వారి దేవాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించుకొని అనంతరం 7:30 మచిలీపట్నంలో 13 కిలోమీటర్ల మేర ఈ రథయాత్ర కొనసాగుతుంది. చిలకలపూడి పాండురంగ స్వామి దేవాలయం వద్ద ప్రారంభమైన ఈ రథయాత్ర అన్ని ప్రధాన వీధుల గుండా పయనించి మధ్యాహ్నం 3 స్తంభాల సెంటర్ దగ్గర పెడన వారికి అరిసేపల్లి, చిట్టిపాలెం, హుస్సేన్పాలెం మీదుగా పెడన గ్రామానికి ఈ రథయాత్ర వెళ్ళడం జరుగుతుంది. ఈ రథయాత్రలో రేపు మన మచిలీపట్నానికి స్వామివారు ఇచ్చేస్తున్నారు. మనల్ని అనుగ్రహించడానికి స్వామివారే మన ఊరికి వస్తున్నప్పుడు మనం స్వామివారిని ఆహ్వానించాలి కదా. పూర్ణకుంభంతో మనం అందరం స్వామివారిని ఆహ్వానించాలని ఉదయం 6 గంటలకల్లా అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాయిబాబా వారి పాద పద్మములకు నమస్కరిస్తూ సత్యసాయి భక్తులందరికీ సాయిరామండి. స్వామివారి శత జన్మ దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రేమవాహిని సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్ర విజయనగరం జిల్లాలో ప్రారంభమై ఈరోజు రాత్రి గుడివాడ వద్ద ఉన్న పెదపారుపాడు వద్ద మన కృష్ణా జిల్లాకు విచ్చేస్తున్నారు. అక్కడ నుండి రేపు ఉదయం 6 గంటలకు చిలకలపూడి పాండురంగడి గుడి వద్ద మన రథయాత్ర ప్రారంభమై ప్రధాన రహదారుల గుండా మన జిల్లాలో పర్యటించి 3 స్తంభాల వద్ద పెడన. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.